అండి నేను చెప్పేసి శ్రద్ధగా వినండి. మంచి మాటలు మీరు వినరండి. ఏమైనా నవడాలు అవి అయితే అంటారు. మంచి మాటలు ఎవరు చెప్పిన వినాలండి. గురువు లేని విద్య విద్య కాదని అంటారు కదా, అలా భార్య భర్తలు ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకోండి, మధ్యలోకి వెళ్తే సర్దుబాటు చేయండి, లేకపోతే లేదు. కొడుకు తరపు మాట్లాడి అత్తగారు కానీ మామగారు కానీ మాట్లాడకండి. కొడుకు తరపున మాట్లాడి కోడల్ని నిందలేయకండి. ఎందుకంటే అవి అనుభవించాలంట. తర్వాత చనిపోయాకన్నా అనుభవించాలి, చనిపోకముందనే అనుభవించాలి. ఆ కర్మలు పైకి వెళ్ళినా మళ్ళీ జన్మలైనా వదలవంటండి. కోడల్ని కొడుకు మాటలని కోడల్ని బాధ పెట్టకండి. కొడుకు ఎక్కడికైనా జాబ్కి వెళ్ళి వచ్చేటప్పటికి టెన్షన్గా రెడీ ఎదురు చూసి చెప్పేయడానికి అవి చూడకండి. ఎందుకంటే ఆ పరిణామాలు తర్వాత ఎదుర్కోవాలి. నిన్న చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారండి, భార్య భర్తలను ఎడదీయకూడదు. భార్య మీద భర్తకి లేనిపోని, భర్తకి భార్యకి లేనిపోని ఎక్కించకూడదు అంటున్నారు. ఒకరి మీద ఒకరికి చెడు అభిప్రాయం రాకుండా చూసుకోవాలండి. ఎక్కించకూడదు మాటలు. వాళ్ళు బాధపడ్డారనుకోండి, తప్పు చేయలేని వాళ్ళు బాధపడ్డారనుకో, ఆ కష్టాలు ఎప్పటికైనా అనుభవించాలంటండి. ఈ జన్మకు కాకుండా మళ్ళీ జన్మలైనా అనుభవించాలంట. నాకు ఓంకారం అంటే చాలా ఇష్టం అండి. దేవిశ్రీ గురువు గారు అంటే, ఆయన మాటలు నేను బాగా వింటాను. ఆయన చెప్పింది చేస్తామండి. పొద్దుటే వస్తారు 8 గంటలకే. ఆయనకన్నా ముందు చాగంటి కోటేశ్వరరావు గారు వస్తారండి. ఆయనకన్నా ముందు గరికపేట ఆయన వస్తారు. వీళ్ళు ముగ్గురు చెప్పిన మంచి మాటలు నేను చాలా ఇష్టంగా వింటానండి. పని చేసుకున్న ఖాళీ లేకపోయినా సౌండ్ పెద్దది పెట్టి వింటాను. వాళ్ళు ఆ రోజు ఏం చెప్తే అదే ఫాలో అవుతానండి. మంచి మాటలు అంటే పని చేయొద్దు కూర్చోమ్మని ఏం చెప్పరు కదండి, కష్టపడితేనే కదా. ఆ మంచి మాటలు వింటానండి. నాకు ఎవరైనా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా నేను మంచి మాటలే చెప్తాను. మీరు కూడా అలాగే చెప్పండి. భార్య భర్తలు ఎక్కడైనా దూరంగా నుంచున్నా కూడా మధ్యలో నుంచి వెళ్ళకూడదంటండి. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా అని వెళ్ళకూడదంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక చోట నుంచోబెట్టి మనం పక్క నుంచి వెళ్ళాలంటండి. మీరు శ్రద్ధగా వినండి. విన్నాయే ఈవిడ ఎలా చెప్తుంది ఏంటి అనుకోవద్దు. మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలండి. గురువులు చెప్పిన ఇంకా బాగా వినాలి. వింటేనే మీకు అర్థమవుద్ది ఎవరితో ఎలా మాట్లాడాలని. ఖచ్చితంగా వినండి. మీరు వింటే మీకే అర్థమవుద్ది ఎంత ప్రశాంతంగా ఉండాలన్నది. ఉంటానండి.